హలో అండి, వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇదైతే వినాయక చవితి రోజు వీడియో. నేను తీసిందే కొంచెం వీడియో, ఇంకా అది పెట్టడానికి 1 వీక్ టైం తీసుకున్నాను. టీవీల్లో పండగైన వారానికి ఈవెంట్లు వస్తూ ఉంటాయి కదా, అలాగా పండగైన వారానికి వీడియో పెడుతున్నాను. పెట్టాలా వద్దా అని ఆలోచించుకుంటూ. ఈ లోపు వీధిలో ఉండే సగం వినాయక నిమజ్జనాలు కూడా అయిపోయి ఉంటాయి. ఇక్కడ మా చిన్నదేమో పూలు కొట్టడంలో హెల్ప్ చేస్తుంది నాకు. ఇంకా మా పెద్ద పాప ఏమో కుందులు, చెంబులు, ప్లేట్స్ ఇలా అన్నింటికి బుట్లు పెడుతుంది గంధం కుంకుమతో. వీళ్ళు కూడా పనులు చేయగలరని ఈ మధ్య తెలిసింది నాకు కూడా. ఇంతకుముందు వరలక్ష్మి వ్రతం అప్పుడు మా చిన్నది నేను పూలు కడతాను, ఎలా కట్టాలో చెప్పు మమ్మీ అని అడిగింది. నేను ఇలా కట్టు అని సూదిలో దారం పెట్టిస్తే ఫస్ట్ బాగా కొట్టలేదు. కాళ్ళన్నీ బయటకు వచ్చి పూలకి మొదల దగ్గర దారం పెట్టి కుట్టేసింది. ఆ తర్వాత బాగానే కుట్టింది. అప్పుడు అర్థమైంది 1-2 సార్లు చెబితే వీళ్ళు కూడా పనులు చేయగలరని. ఇంకా ఉదయం లేవగానే ఇల్లు క్లీన్ చేసుకోవడం, గుమ్మాలకు దేవుడి గుడి దగ్గర బొట్లు పెట్టుకోవడం, ప్రసాదాలు చేయడం, ఇలా అన్నీ చేశాక డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎలాగోలాగా డెకరేషన్ కూడా సింపుల్గానే చేసేసాను. అది ఎలా వచ్చిందో చూసుకునే టైం కూడా ఉండదు నాకు పండగలప్పుడు. ఇక్కడ నుంచి వీడియో మ్యూజిక్ పెట్టాను. నేను పూజ ఎలా చేశానో చూశాక మళ్ళీ లాస్ట్లో వాయిస్ ఇస్తాను.
ఇంతేనండి మా వినాయక చవితి పూజ. పండగలప్పుడు కంప్లీట్ వీడియో తీయడం కుదరదు నాకు, ఎందుకంటే ఒకదాన్ని అన్ని పనులు చేసుకోవాలి కదా. వినాయకుని పూజ కోసం నాకు తెలిసినంతలో మాకు దొరికిన వాటిలో కొన్ని పత్రాలు తీసుకొచ్చాను. 21 పత్రాలు నాకు దొరకలేదు. అలాగే ప్రసాదాలు కూడా ఉండ్రాళ్ళు, కుడుములు, మోదిగలు, ఉండ్రాళ్ళ పాయసం, వడపప్పు, శనగలు, పంచామృతం, లడ్డూలు ఇలా నేను పెట్టగలిగిన ప్రసాదాలు పెట్టాను. ఇంకా ఈవినింగ్ డ్యూటీ నుంచి మా వారు వచ్చాక వినాయకునికి దండం పెట్టుకుని వినాయకుని దగ్గర అక్షింతలు తలపై వేసుకున్నాక కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఇంకా పూజ అంతా బాగానే జరిగింది, కానీ వినాయకుని దగ్గర పాలవెల్లి కట్టేంత టైం కూడా లేదు నాకు. అప్పటికే పూజ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. 2 రోజుల ముందు మార్కెట్కి వెళ్ళినప్పుడు పాలవెల్లి కట్టడం కోసమని పళ్ళన్నీ కాడలున్నవే సెలెక్ట్ చేసి మరీ తీసుకున్నాను. కానీ పాలవెల్లి కట్టడం మాత్రం కుదరలేదు. ఆ పళ్ళన్నీ నార్మల్గా ప్లేట్లో పెట్టి వినాయకుని దగ్గర పెట్టేశాను. పండగలప్పుడు ఎంత ఫాస్ట్గా పనులు చేసినా ఏదో ఒక గాబరా అయిపోతుంది ఇప్పుడు. కానీ టీవీల్లో, యూట్యూబుల్లో మాత్రం చక్కగా దేవుణ్ణి రెడీ చేసి, వాళ్ళు రెడీ అయ్యి, బ్యాక్గ్రౌండ్ రెడీ చేసి, ప్రసాదాలు చేసి ఫొటోస్ తీస్తుంటారు. అసలు పనులన్నీ అంత వేగంగా ఎలా చేస్తున్నారో మరి. నేను మాత్రం ఇంతవరకే చేయగలిగాను గణేష అని దేవుని దగ్గర దండం పెట్టేశాను. ఇంకా మా వినాయకుల్ని కూడా ఇంటి దగ్గర బకెట్లో నిమజ్జనం చేసేసాం. ఇంతకుముందు మా వినాయకుడిని దగ్గరలో ఉన్న పెద్ద గణేష్ మండపాల దగ్గర ఇచ్చేసేవాళ్ళం. వినాయక చవితి రోజు ఫుల్ వర్షం పడడం వల్ల మా వినాయకుడిని గణేష్ మండపం దగ్గర ఇవ్వడం కుదరలేదు. అందుకని 3 days తర్వాత ఇంటి దగ్గరే బకెట్లో వాటర్ వేసి నిమజ్జనం చేసేసాము. ఎక్కువ వర్షాలు పడ్డాయి కదా, మొక్కలకు కూడా ఎక్కువ వాటర్ పట్టదు కాబట్టి బకెట్ సగానికే వాటర్ వేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి నిమజ్జనం చేసాము. ఒక వినాయకుడిని మేము పూజ కోసం కొంటే ఇంకో వినాయకుడిని స్వీట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు షాప్ వాళ్ళు ఇచ్చారు. ఇంకెందుకని 2 వినాయకుడిని పెట్టి పూజ చేసేసాను. ఎక్కడో చెరువులో మురికి నీళ్ళల్లో దూరం నుంచి విసిరేసే కన్నా ఇలా ఇంట్లో బకెట్లో నిమజ్జనం చేయడం చాలా బాగా అనిపించింది నాకైతే. మేము ఇంటి దగ్గర బకెట్లో నిమజ్జనం చేయడం ఇదే ఫస్ట్ టైం. అది కూడా మా పిల్లల చేత చేయించడం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవినింగ్ నిమజ్జనం చేసి మార్నింగ్ చూస్తే మట్టి అంతా కరిగిపోయింది. బయట తీసుకొచ్చే పెద్ద వినాయకుడిని అయితే ఎలాంటి వాటర్ అయినా అందులోనే నిమజ్జనం చేయాలి, ఎందుకంటే ఇంకో ఆప్షన్ ఉండదు. కానీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇలా చిన్న చిన్న వినాయకుడిని ఇలా బకెట్లో నిమజ్జనం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.